మెదక్ జిల్లా తూప్రాన్ మండల ముద్రా సంఘం నాయకులు మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి సంపూర్ణ మద్దతు తెలిపారు. జిన్నా రాజు, మన్నె కృష్ణ, గుమ్మడి శ్రీను, పాండు, సత్యనారాయణ, పిట్ల చంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన తూప్రాన్ మండల ముద్రా సంఘం సమావేశానికి రాష్ట్ర ముద్రాజ్ మహాసభ ఉపాధ్యక్షుడు కొట్టల యాదగిరి హాజరయ్యారు. అన్ని గ్రామాల ముద్రా సంఘం అధ్యక్షులు, ముద్రా సంఘం నాయకులతోని ఈరోజు వెంకటాయపల్లిలో సమావేశం ఏర్పరచుకోవడం జరిగింది. ఈ సమావేశానికి దాదాపు 500 మంది ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మా కుల బంధువులు ఇక్కడికి హాజరు కావడం జరిగింది. వారందరూ ఒకటే మాట చెప్తున్నారు, ఈ పార్లమెంటు ఎలక్షన్లో వెంకట్రామరెడ్డి గారిని కేసీఆర్ గారు బలపరిచినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి హరీష్ రావు గారి మద్దతున్నటువంటి అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతోని మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించి ఢిల్లీలో మా మెదక్ గలాన్ని విప్పడానికి పూర్తి మద్దతు ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని పార్లమెంటుకు పంపుతామని ముక్త కంఠంతో మా తూప్రాన్ మండల ముద్రా సోదరులందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ముదిరాజులు అన్ని విధాల అభివృద్ధి చెంది రావడానికి ఎలాంటి సంకోచం లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈరోజు గత ప్రభుత్వంకు ఈ ప్రభుత్వంకు తేడా చూసినట్టయితే, కంపేర్ చేసినట్టయితే, ఆ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో సబ్బండ వర్గాలు అభివృద్ధి చెందినాయి, సుఖ సంతోషపడ్డారు, సంతోషాలతో ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వంలో మరి రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, ఆసరా పెన్షన్ లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, ఏదీ లేదు. అబద్ధాలు చెప్పి గవర్నమెంట్ ఎక్కి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ముదిరాజులను బీసీడీ నుండి చేస్తానని చెప్పేసి మోసం చేసి వారి ఓట్లతోని గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ తూప్రాన్ గడ్డ మీదకి వెళ్ళి మేము ఆయనకు సవాలు విసురుతున్నాం. నిజంగా నువ్వు బీసీడీ నుండి చెయ్యి, లేదా నిన్ను ఖచ్చితంగా గద్దె దింపుతామని చెప్పేసి ఇట్లా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో హరీష్ రావు గారి ఆశీస్సులతోని ఈ గజ్వేల్ నియోజకవర్గంలో ముదిరాజులందరూ మా గజ్వేల్ నడిబొడ్డున ఒక పెద్ద ఫంక్షన్ హాల్ శాంక్షన్ చేసి అత్యధిక ఫండ్స్ ఇచ్చి నిజంగా ఆ ఫంక్షన్ హాల్ ఇచ్చిండు. అదేవిధంగా పెద్దమ్మ గుళ్ళు, అదేవిధంగా మత్స్యకార సొసైటీలు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఆ ప్రభుత్వంలో సుఖపడ్డాం, ఈ ప్రభుత్వంలో కష్టపడుతున్నాం. ఈరోజు కరెంటు లేక వ్యవసాయం సాగక వరి ఎండుకపోతుంది, పొలాలు ఎండిపోతున్నాయి. మరి ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వం బంగారు తెలంగాణలో ఆయన పథకాలన్నీ బంగారు తెలంగాణను చేయడానికి చేస్తే, ఈయన పథకాలన్నీ అబద్ధాల పథకాలు చెప్పి గద్దెనెక్కి ఎంజాయ్ చేస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు ముద్దుబిడ్డ ముదిరాజు రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి కాసాని జ్ఞానేశ్వర్ గారికి చేవెళ్ల అభ్యర్థిగా పార్లమెంట్ అభ్యర్థిగా ఇచ్చినటువంటి కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారి రుణాన్ని అక్కడ ఇచ్చిన దానికి ఇక్కడ రుణం తీర్చుకొని వెంకట్రామరెడ్డికి అత్యధిక మెజార్టీతోని గెలిపించుకొని వారి రుణాన్ని